హలో ఫ్రెండ్స్, దోశలు బ్రౌన్ కలర్లో అలాగే క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి. పిండి రుబ్బేటప్పుడే మనం ఇలా అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకొని నానబెట్టేసి అందులో అయితే వేయాలంటే ఇవి వచ్చేసి గట్టి అటుకులు. పేపర్ అటుకులు అయితే మనకు అప్పటికప్పుడు నానిపోతాయి. ఈ గట్టి అటుకులు అయితే ఒక 5 minutes నానబెట్టుకుంటే సరిపోతుందండి. 2 గ్లాసుల రైస్కి 1 గ్లాస్ మినప్పప్పు అలాగే ఈ కప్పు అటుకులు తీసుకుంటే సరిపోతాయి. నేను ఆల్రెడీ కడిగి నానబెట్టేసుకున్నానండి. ఇలా మెత్తగా అవ్వాలి. దోశ పిండి మెత్తగా అయిన తర్వాత లేదంటే సగం మెత్తబడ్డ తర్వాత కూడా వేసుకోవచ్చు. సో చూడండి, దోశ పిండి అయితే సగం వరకు అయితే మెత్తబడ్డది. ఇప్పుడు నేను ఈ అటుకులు అయితే అందులో వేసుకుంటాను. ఇలా అటుకులు వేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే వస్తాయండి దోశలు, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి, మంచి క్రిస్పీగా కూడా అవుతాయి. ఇలా అటుకులే కాకుండా మరమరాలు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. అవి కాస్త టైం పడుతుంది, నానడానికి కొద్దిగా టైం తీసుకుంటాయి అన్నమాట. అటుకులు అయితే మనకు తొందరగా నానిపోతాయి. అలాగే మీరు ఒక్కరోజు స్టోర్ చేసుకున్నట్టయితే వండిన అన్నం కూడా వేసుకోవచ్చండి అటుకులకు బదులుగా. ఇలా వేసుకొని మళ్ళీ ఒక 5-10 minutes రుబ్బుకుంటే సరిపోతుంది. ఇందులో దోశ పిండి ఏంటి ఇలా నల్ల నల్లగా ఉందని చూస్తున్నారా? నేను ఇందులో అన్ని మిల్లెట్స్, ఉలువలు, రాగులు, పెసర్లు ఇలా అన్ని రకాల మిల్లెట్స్ అయితే వేసుకుంటానండి. హెల్త్కి చాలా మంచిది కదా.